హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక పెద్ద నగరానికి దగ్గరలో ఉన్న బస్తీలో ఒక చిన్న కుటుంబం ఉండేది. తండ్రి రోజు కూలి పని చేసేవాడు. పని దొరికితే ఆ రోజు భోజనం ఉండేది, లేకపోతే ఆకలితో నిద్ర. తల్లి ఇళ్లల్లో పని చేసేది. ఆ కుటుంబంలో ఒకే ఒక్క కొడుకు, చిన్న మామిడి కాయల ముద్దుగా ఉండే పిల్లాడు. అందరూ అతన్ని ప్రేమగా మామిడి అని పిలిచేవారు. మామిడి మొదట చదువులో బాగానే ఉండేవాడు, కానీ ఇంట్లో పరిస్థితులు కష్టంగా మారడంతో స్కూల్కి వెళ్ళడం తగ్గించాడు. చదివి ఏం ఉపయోగం, ఇప్పుడే డబ్బు సంపాదిస్తే మంచిది అని అనుకున్నాడు. చివరకు స్కూల్ పూర్తిగా వదిలేసి టీ స్టాల్లో పని చేయటం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పని, వేడి పొగ, అలసట, మందలింపులు. మొదట అతనికి పెద్దవాడినయ్యాననే గర్వం ఉండేది, కానీ కొద్ది రోజులకు అతను గ్రహించాడు, డబ్బు వస్తుంది కానీ ఆనందం లేదు. చేతిలో చిల్లర ఉంది కానీ భవిష్యత్తు లేదు. ఒకరోజు అతని పాత స్కూల్ టీచర్ అక్కడికి వచ్చారు. టీ తాగుతూ మామిడిని గుర్తించారు. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడిగారు. మామిడి తలదించుకొని, ఇంట్లో పరిస్థితులు సార్ అని అన్నాడు. టీచర్ ఏమీ మాట్లాడలేదు, కేవలం ఒక పుస్తకం ఇచ్చారు. రోజుకి ఒక పేజీ అయినా చదువు, నీ జీవితాన్ని మార్చేది ఇది అని చెప్పారు. మామిడి మొదట పట్టించుకోలేదు, కానీ ఒక రాత్రి పని అయిపోయాక ఆ పుస్తకం తెరిచాడు. అందులో ఒక కథ ఉంది. చిన్నప్పుడు కష్టపడి చదివిన ఒక బాలుడు తర్వాత పెద్దవాడై తన కుటుంబాన్ని కాపాడిన కథ. అది చదివిన తర్వాత మామిడి చాలాసేపు ఆలోచించాడు. మరుసటి రోజు నుంచి అతను పని తర్వాత చదవటం మొదలుపెట్టాడు. అలసట ఉన్నా, కళ్ళు మూసుకుపోయినా ఆపలేదు. కొద్ది రోజులకు టీచర్ అతన్ని మళ్ళీ కలిశారు. నువ్వు తిరిగి స్కూల్కి వస్తావా అని అడిగారు. మామిడి కొంచెం భయపడ్డాడు. ఇప్పుడెవరు నన్ను అంగీకరిస్తారు? ఇప్పుడు నన్ను స్కూల్లోకి రాణిస్తారా అని అడిగితే టీచర్ నవ్వారు. చదువు వదిలిన వాడిని కాదు, తిరిగి వచ్చిన వాడిని అందరూ గౌరవిస్తారు. అలా అతను మళ్ళీ స్కూల్లో చేరాడు. మొదట కష్టంగా అనిపించింది. ఇతర పిల్లలు ముందుకెళ్ళిపోయారు, కానీ అతను ఆగలేదు. పగలు చదువు, సాయంత్రం పని. కొన్ని సంవత్సరాల తర్వాత అతను స్కూల్లోని ఉత్తమ విద్యార్థిగా నిలిచాడు. కాలం గడుస్తూ వస్తుంది. ఒకరోజు అదే బస్తీలో ఒక కొత్త స్కూల్ ప్రారంభం అయ్యింది. ఆ స్కూల్లో ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథి ఎవరో తెలుసా? అదే మామిడి. ఇప్పుడు అతను ఒక గురువుగా మారి తనలాంటి పిల్లల కోసం స్కూల్ నిర్మించాడు. ఆ రోజు అతను చెప్పిన మాట, నేను చదువు వదిలిన రోజు నా జీవితం ఆగిపోయింది, తిరిగి చదవటం మొదలు పెట్టిన రోజు నా జీవితం మొదలైంది. అతని తల్లిదండ్రులు గర్వంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. టీచర్ మాత్రం చాలా నిశ్శబ్దంగా నిలబడి తన శిష్యుడిని చూసి సంతోషంగా నవ్వారు. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, జీవితం ఎక్కడ ఆగిపోయినా పర్వాలేదు, మళ్ళీ మొదట పెట్టే ధైర్యమే విజయానికి మార్గం. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.